శనార్థులు 7 ముచ్చట్లతో నేను వచ్చేసినా కానీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మనం. డిసెంబర్ 7 నాడు ఓటింగ్, 11 నాడు కౌంటింగ్. మానేరు డ్యాముల జెట్ బోటు, కమలాకర్ అన్న రూటే సెపరేటు. మల్లోపారితికమకైన లోకేష్ అన్న స్పీచ్ మంచిగా బట్టిపట్టరా అన్న. పార్టీలకు కొత్త ప్రచారకర్త సాఫిత్రి ఫలానా పార్టీల షరీక్ అయిందంట నీడ పెట్టినామనుకో అవతల పార్టీ వాళ్ళు పిలుస్తారు. అమ్మో మేమే ముందు ఇవ్వాలంటే అవతల వాళ్ళు పిలిచిస్తారు, గెలిచిపోతావు. హలో ఎస్ బితిర్ సతీఫ్ స్పీకింగ్. ఓ ట్రంప్ సారీ 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 నో అమెరికా నో ఇంగ్లీష్ ప్రచారం నో పబ్లిసిటీ ఓన్లీ ఇన్ తెలంగాణ. 61 రోజులు బరాబర్ 61 రోజులు అంటే 1464 గంటలు 87,840 నిమిషాలు. అమ్మో ఆల్రెడీ 30 సెకండ్లు అయిపోవచ్చు. ఇక ఆ టైంకి 100 మంది లీడర్ల తలరాతలు రాయబోతున్నారు. అందులోకెళ్ళి 119 మందిని అసెంబ్లీకి పంపిస్తారు, అందులోకెళ్ళి కొందరిని మంత్రులను చేస్తారు, ఒక్కళ్ళని సీఎం సీట్లో కూర్చుండబెడతారు. ఈ 61 రోజులు మీరందరూ ఓటర్ దేవుళ్ళే. ఈ 61 రోజులు లీడర్లంతా మీకు అసలైన సేవకులు. ఈ 61 రోజులు మీకు మీరే తోపులు. 61 రోజులను ఒకటే ఊరిస్తావేంది, అసలు ముచ్చటేందో చెప్పు అని గులుగుతున్నారని నాకు అర్థమైంది. ఓటక్కున్నోళ్ళందరూ మంచిగినాలి. డిసెంబర్ 7 తారీఖు నాడు ఓట్ల పండుగ ఉంటారంటుల్లో. డిసెంబర్ 11 తారీఖు నాడు ఎవరు గెలిచేది కూడా చెప్తారంట. హో డఫ్ సాటింగ్ అయిపోయింది. ఇక నడమ వివరాలు మా వాళ్ళు చెప్తారు. నుండ్రి ఢిల్లీలుండే ఎలక్షన్ సంఘపోళ్ళు ఎప్పుడు ఓట్లు పెట్టేది చెప్పిర్రి. ఇయాల వచ్చే నెల 12వ తారీఖు నాడు నోటిఫికేషన్ ఇస్తారట. ఆ నెల 19వ తారీఖు దాకా పోటీ చేయాలనుకునేటోళ్ళు నామినేషన్లు వేసుకోవచ్చు. నేను గెలవననుకునేటోళ్ళు 22వ తారీఖున నామినేషన్ కాగితాలను వాపస్ తీసుకోవచ్చు. ఓట్లు ఇప్పుడు వస్తాయా వెనక షీరా అనేది జరంత డౌట్ ఉండే. ఇయ్యాలతో నడిచినట్టే పార్టీల అస్సలు ప్రచారం సురువైతుందిగా. డిసెంబర్ 7వ తారీఖు శుక్రవారం నాడు మీ ఏలుకు ఇంకు రుద్దించుకునేందుకు రెడీగా ఉంటుర్రిగా. పట్నంలో అంటే మంచిగా హుసేన్ సాగర్ ఉంటుంది. బోట్లో కూర్చుంటే శరంత చక్కర్లు కొట్టి బుద్ధుని చుట్టూ ప్రదక్షిణలు చేయొచ్చు. కానీ మాకు లేకపోయేగా భాగ్యం అని అనుకుంటారు కడమ ఊర్లో పంటున్నోళ్ళు. కానీ ఈ నడుమ ఖమ్మంలో లక్కారం చెరువు, సిద్దిపేట కోమటి చెరువుల సుత బోట్ షికార్ సౌలత్ పెట్టిర్రు. సెలవులు వచ్చినప్పుడు ఐతారం పూట ఫ్యామిలీతో పోయి మంచిగా ఎంజాయ్ చేసి రావచ్చు. కానీ ఇంతకంటే ఖతర్నాక్ సౌలత్ చేసి ఇంకో తావులా నేను చెప్పుడు కాదు, అది మీరే చూడాలి. సినిమాలో చూసినట్టే అనిపిస్తున్నదిలే. బుయ్యిని ఎట్లా వస్తున్నారో చూడుర్రి. ఏన్నో కాదు, మన కరీంనగర్ మానేర్ డ్యామ్లనే జెట్ స్కీ అంటారు దీన్ని. బయట దేశాలలో చూస్తుంటాం కదా సముద్రంలో షికారు చేస్తుంటే, ఇప్పుడు మానేర్ డ్యామ్ల సుత పెట్టిరన్నట్టు. దోస్తులతో పోయి మంచిగా ఎంజాయ్ చేసిండు పాత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్న. అరే లోతు ఎక్కువ ఉన్నట్టుంది, మొత్తం తడిచిపోయిండు. ఆడికే ఊకోలే సారు, మల్లో పారెక్కిండు. మల్లో రౌండ్ వేసి ఒడ్డుకాడికి వచ్చిండు. ఇండ్లకెళ్ళి అండ్లకి ఎక్కుదాం అనుకున్నట్టున్నాడు. ఇంత పట్టు తప్పింది. కరీంనగర్ వాళ్ళు జరంత పైలంగా పోయి ఎంజాయ్ చేయుర్రి. ఎన్టీఆర్ కి మనవడు, బాలయ్యకు అల్లుడు, చంద్రన్నకు కొడుకు, అమెరికాకు మినిస్టర్, చిచిచి ఆంధ్రాకు మంత్రి, ఒక జాతీయ పార్టీకి ప్రధాన కార్యదర్శి. ఇనాలి అప్పుడే అయిపోలే తమ్ముళ్ళు. మనది మడమ తప్పిన మాట తప్పిన పార్టీ. సైకిల్ గుర్తు కోటేస్తే ఉరి తీసుకున్నట్టే. గుర్తు మీద గుద్దుడు గుద్దితే ఏవిఎం మిషన్ ఖరాబ్ కావాలి. అవినీతి, కులపిచ్చి, మతపిచ్చి ఏదన్నా ఉందంటే అదొక్క తెలుగుదేశం పార్టీ. 2 ఏళ్ల తాగునీటి లేని ఇబ్బందిని ఏర్పాటు చేయడమే నా లక్ష్యం. ఇట్లా లోకేష్ అన్న తికమక మాట్లాడుతుంటాడు. మా సతిగా ట్యూషన్ చెప్పేదాకా సార్ కరెక్ట్గా మాట్లాడట్లేడు. పో భారతదేశంలోనే 100 ఫోన్లు తయారవుతే 260 ఫోన్లు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో తయారవుతున్నాయి. మళ్ళా వేసిండు పో. దేశంలో 260 ఫోన్లు తయారైతే అందులో 100 ఫోన్లు మా ఆంధ్రాలనే తయారైతాయి అని చెప్పబోయి కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చానని చెప్తే ఓహో చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రం అని చెప్తాం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ కు బదులు చంద్రప్రదేశ్ అనుకుంటుండ్రేమో.
ఇక తిరుపతి డెవలప్మెంట్ గురించి చెప్పుకుంటా. ఇండియాకి రాండి అంటే తిరుపతి ఎక్కడ ఉంది అని అడిగే పరిస్థితి ఈ రోజు వచ్చిందని మీ అందరికి నేను తెలుపుతున్నాను. ఎంకన్న దేవుడు ఉంటాడు కాబట్టి తిరుపతి ఏడా అని అడుగుతుండ్రేమో అన్న. అయ్యా మాకు సినిమా యాక్టర్లు వద్దు, ఎవరు అవసరం లేదు, మాకు మా బ్రాండ్ అంబాసిడర్ నారా చంద్రబాబు నాయుడు గారిని పదే పదే చెప్తా. చంద్రాల్ సార్ ఏమో గాని చూస్తుంటే టీడీపీకి నువ్వే బ్రాండ్ అంబాసిడర్ అయితట్టు నువ్వు. మనకు వినాయక చవితి ఎట్లనో బెంగాలోళ్లకు దేవీ నవరాత్రులు అట్లా సినిమాలను మించిన సెట్టింగ్లు వేస్తారు, రంగురంగుల లైట్లు ఫిట్టింగ్ చేస్తారు, భజన కీర్తనలు జోరుగుంటాయి. అయినా పండుగకి ఇంకా టైం ఉంది కదా, అప్పుడే గీ ముచ్చటెందుకు అని అంటారా? ఇగో గిందుకు. అబ్బా పెద్ద రాజుల కోట, ముద్దుగా చెక్కిన బొమ్మలు, ముంగట గుర్రాలు, ఏదో సినిమా సెట్టింగ్ లెక్కనే అనిపిస్తున్నదిలే. సెట్టింగే కాకుంటే సినిమా కోసం కాదు, దుర్గాదేవి మండపం కోసం వేసిండ్రు. నవరాత్రులు శురువైతున్నాయి కదా, కలకత్తాలో ఒక తాన పద్మావతి సినిమా కోటను అమ్మవారి మండపం కోసం వేసిండ్రు. కోటల దుర్గమ్మని నిలబెట్టి తీరొక్క నగలతోని సింగారించి కొలుసుకుంటున్నారు. పోయిన తాపకు బాహుబలి మహిష్మతి కోటేసి 9 రోజులు జోరుగా నవరాత్రులు చేసిండ్రు. కలకత్తాలో అమ్మవారి నవరాత్రులే పెద్ద పండుగ, చిన్న సంబురంగా ఉండదు పోన్రి. రావాలి జోరుగా చేస్తాం. ట్విట్టర్, వాట్సాప్, ఇన్స్టాగ్రాము, సోషల్ మీడియాలో మొత్తం గెలువు అంటే గెలుస్తారు, ఓడమంటే ఓడతారు. మేము ఎట్లా అంటే అట్లా. రావాలి బాబు రావాలి. ఏం చేస్తున్నావు? ఏ మాటని అంగడి సరుకులు చేసినావు ఎదురా నువ్వు? ఫేస్బుక్ లో ప్రచారాలు, వాట్సాప్ లో షేరింగులు, ట్విట్టర్ గుట్ల గుసగుసలు, యూట్యూబ్ లో ఉరుకుడు, ఏదంటే అది చేసేస్తాం. ఎవరి ప్రచారాలు, ఎవరి స్పీచ్లు, ఎవరి గుసగుసలు. ఫోన్ వచ్చింది. హలో చెప్పండి అక్క. పబ్లిసిటీ కదా, చేసేస్తాం అక్క. కాకపోతే లైక్కు ఇన్ని పైసలు అంటాను ఉంటుంది, కామెంట్కి అయితే ఇంకెక్కువ. పేమెంట్ ఓకే అయిపోయింది అనుకో, ఫేమస్ చేసుడు నా బాధ్యత. మీకు ఇక జిందాబాద్ జిల్ జిల్ జిగే జిగే. నువ్వు ఫేమస్ చేసుడు ఏంద్రా? నువ్వెట్లా తెప్పిస్తావు పబ్లిసిటీ? అగో ఇంకో ఫోన్ వస్తుంది. హలో చెప్పండి అన్న. ఏంది అవతల వాళ్ళని ఓడగొట్టాలంటేనా? వెడ్డి లైన్స్లో ఏం చేస్తామంటే, ఈ లీడర్ పెద్ద పఫ్ఫు షారు అని పెట్టేసేయి, వెడ్డి లైన్స్ అయిపోతాడు, ఓడిపోతాడు. ఏం ప్రాబ్లం లేదు, నేను చూసుకుంటా ఎడిటింగ్లో. ఏం బ్రో ఫోన్లోనే లీడర్ల గెలిపోవటంలో డిసైడ్ చేస్తున్నావు నువ్వు? ఫోన్లో కాదక్క, సోషల్ మీడియాలో గెలుచుడు ఓడు ఇంట్లోనే డిసైడ్ అయిపోతుంది. లీడర్లకు పబ్లిసిటీ కావాలంటే అదే చేస్తున్నా నేను. మన దగ్గర లేనిది లేదు, మొత్తం ఎడిటింగ్లో పెట్టేసుడే. ఈ లీడరు పొద్దు మూకంగా ఏడుంటారో ఎరుకనా? ఓకే ఫిట్ తమ్మునేలు పెట్టు. సోషల్ మీడియా కాదురా, ఓటర్ డిసైడ్ చేస్తాడు. నీ మేకప్, నీ అవతారం చూస్తే 18లో 47 అనుకున్నా. నీ దమాకి ఇంకా అంతకన్నా ఫాతది ఉన్నారు కదా. నువ్వు గెలుస్తావా చెప్పు, గెలిపిస్తా నేను. మొత్తం అడ్రస్ చెప్పు నీది. సావిత్రి ఎల్లెమ్మేలుగా ఎన్ని ఓట్లు పడ్డాయో తెలిస్తే నెత్తి మీద రాయెత్తేస్తాను. నేను లీడర్ని కాదు, పార్టీలో లేను, నేను ఎట్లా గెలుస్తారా? సావిత్రి ఫలానా పార్టీలో షరీక్ అయిందంట నీడ పెట్టినామనుకో, అవతల పార్టీ వాళ్ళు పిలుస్తారు. అమ్మో మేమే ముందు ఇవ్వాలంట అవతల వాళ్ళు పిలిచిస్తారు, గెలిచిపోతావు. తిక్కలేసి పెట్టిరేమో అనుకుంటారా? గీమె గెలుచుడు ఏందని తిడతారు కూడా. హలో ఎస్ బితిర్ సతీఫ్ స్పీకింగ్, సోషల్ మీడియా కన్సల్టెంట్స్. ఓ ట్రంప్, సారీ నో అమెరికా, నో ఇంగ్లీష్ ప్రచారం, నో పబ్లిసిటీ, ఓన్లీ ఇన్ తెలంగాణ. ఎస్ రైట్ ఓకే. చూడు అట్లుంటుంది పరిస్థితి. ఏంద్రా నీకు ట్రంప్ సార్ కూడా ఫోన్ చేసిండా, లేకుంటే అది కస్టమర్ కేర్ నంబరా? కస్టమర్ కేర్ నెంబర్ అన్న జర చెప్పు, ఖాళీగా ఉంటుందేమో కానీ నాకైతే ఫోన్ల మీద ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఏవి ఇప్పుడు ఎత్తను, ఓన్లీ ఇప్పుడు ఇలా చూస్తా. స్టేటస్ ఏమన్నది? లీడర్ల ప్రచారాలను సోషల్ మీడియా అంగట్ల కూరగాయల బేరం చేసినట్టే చేస్తున్నావు కదరా? అరే తెలంగాణలో లీడర్లు అందరూ సోషల్ మీడియాలోనే ప్రచారం ఎక్కువ చేసుకుంటున్నారు. ఫేస్బుక్లోనేమో స్పీచ్లు పెడుతున్నారు, వాట్సాప్లో షేరింగ్లు అవుతున్నాయి, ట్విట్టర్లో ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. నేను కూడా అదే చేస్తున్నా, పైసలు తీసుకొని చేస్తున్నా. నేను కూడా పైసలు తీసుకొని పబ్లిసిటీ చేస్తున్నావారా? నీకేమని సరైన పైసలు? యూట్యూబ్లో ఈడియోలు ట్రేడింగ్లకు పోవాలనుకో, సత్తిగాల్ని కలవాల్సిందే. మొత్తం వెడ్డింగ్లన్నీ ఇట్లనే పెట్టేస్తా. ఆ లీడర్ వాళ్ళ నాయనని ఏమన్నాడో ఎరకనా అంటానంటే పోతానే ఉంటుంది. ఇక అది నెగిటివా పాజిటివా మనకు సంబంధం లేదు, హీట్ అయితే చాలు. జనాలు అందరూ వైరస్ పట్టినట్టే చూస్తారు. అది కాదురా, ఇప్పుడు జనాలకు సోషల్ మీడియాలో అలా స్పీచ్లు వినేంత టైం ఉందారా? జనాలకు జర్ర ఖాళీ దొరికింది అనుకో, సోషల్ మీడియాలోనే ఉంటుండ్రు.
అది లీడర్లకు ఎరకైపోయింది. కొందరు లీడర్లకు ఫేస్బుక్ అకౌంట్లే ఉండయి, వాట్సాప్లు కూడా ఆడరు కదరా మరి. ఇది ఎలక్షన్ల కాలం. ఉత్తమ్ సార్ ఏమో ఫేస్బుక్ లో లైవ్ ఇస్తున్నాడు, కేటీఆర్ సార్ ఏమో ట్విట్టర్లో రాతలు రాస్తున్నాడు. ఒకప్పుడు ఇంటింటికి ఓటు నాకేయురని అడిగేది, ఇప్పుడేమో సోషల్ మీడియాలో అడుగుతారేమో పో. అదే కాదు అడవి అంటే మరి. ఊళ్ళ ఫోన్ తిరిగి బురద అంటించుకొని అదంతా చేయవలసిన అవసరం లేదు. ఒక ఫీచ్ ఇచ్చి ఫేస్బుక్ లో పెట్టేస్తే చాలు. ఊరోళ్ళు చూస్తారు, పట్నఫోళ్ళు చూస్తారు. అది హీట్ అంటే. అందరికి ఫోన్లు ఉండాలి కదా, ఫోన్ లేని వాళ్ళ పరిస్థితి ఏంది మరి? ఏలో ఒకరికి లేకపోతే అయిపోయినా ఉన్నోళ్ళు అందరు చూస్తారు. పార్టీలో అందరూ సోషల్ మీడియా పెట్టుకున్నారు, నేను కూడా అట్లనే చేస్తున్నా. మళ్ళీ అందరికి ఉన్నాక నువ్వేం చేస్తావు? ఒక్కొక్క లీడరు సోషల్ మీడియా మీద కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుండ్రు. ఓటర్లు రాందరు ఓట్లు వేయనీకే. ఇంకో ఫోన్లు వస్తూనే ఉన్నాయి. హలో, ఏంటిది? అరే సర్పంచ్ ఇప్పుడు లేవయ్యా బాబు. ఇప్పుడు నాకు కాన్స్టిట్యూట్ నియోజకవర్గం లేవాలని నడుస్తున్నారు నాకు. ఎంతమంది ఉన్నారు? తోలుకొని రా జీప్లో రా, నేను చెప్తుందా. డిసెంబర్ 7 నాడు ఓటింగ్, 11 నాడు కౌంటింగ్. మానేరు డ్యాముల జెట్ బోటు, కమలాకర్ అన్న రూటే సెపరేటు. మల్లోపారిత్తికమకైన లోకేష్ అన్న స్పీచ్ మంచిగా బట్టి పట్టరా అన్న. పార్టీలకు కొత్త ప్రచారకర్త సాఫిత్రి ఫలానా పార్టీల షరీక్ అయిందంట నీడ పెట్టినామనుకో, అవతల పార్టీ వాళ్ళు పిలుస్తారు. అమ్మో మేమే ముందు ఇవ్వాలంట అని అవతల వాళ్ళు పిలిచిస్తారు, గెలిచిపోతావు. హలో, ఎస్ బితిర్ సతీఫ్ స్పీకింగ్. ఓ ట్రంప్, సారీ నో అమెరికా, నో ఇంగ్లీష్ ప్రచారం, నో పబ్లిసిటీ, ఓన్లీ ఇన్ తెలంగాణ. ఇవి అలటి ముచ్చట్లు, నేను మళ్ళా కలుస్తాం మిమ్మల్ని. నమస్తే. ఇవి అలటి ముచ్చట్లు, నేను మళ్ళా కలుస్తాం మిమ్మల్ని. నమస్తే.